Hello and welcome to The Print. I'm here in the city of Visakhapatnam with Vatsa Jansi Lakshmi. She's standing as the YSRCP's parliamentary candidate here in Vizag. She's a Vizag native and she's also a two-time MP from nearby Vizianagaram and erstwhile Bobili. Thank you for joining us, Jansi Garu. Thank you. So my first question is, you're a Vizag native, you're from here. The CM Jagan Mohan Reddy has just unveiled something called Vision Vishakha for the development of the city. Can you tell us a little bit more about Vision Vishakha? What is in this plan? విషన్ విశాఖ ఈ విశాఖపట్నం చరిత్రనే తిరిగి రాస్తుంది. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం డెవలప్ అయితేనే ఉత్తరాంధ్ర డెవలప్ అయ్యేది. విశాఖపట్నంకి ఈరోజు అన్ని విధాలుగా భౌగోళికంగా అన్ని హంగులు కూడా ఉన్నాయి. అటుపక్క సముద్ర తీరం ఉంది, ఇటుపక్క చూసుకుంటే మీకు అటు రైల్వే సంబంధించిన కనెక్టివిటీ ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని ద్వారా ఈరోజు ఎయిర్వేస్ కనెక్టింగ్ కూడా ఉంది. ఇంకా ఈ ప్లేన్ ఏరియాలో రోడ్వేస్ కనెక్షన్ కూడా ఈరోజు ఉండి అన్ని స్టేట్లు కూడా కలుపుతూ ఈరోజు ఒక అద్భుతమైన నగరంగా మార్చడానికి ఇవన్నీ తిరిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి ఏవైతే వీటితో పాటు ఉన్నాయో ఎడ్యుకేషను, హెల్త్, వాటి మీద మోర్ కాన్సన్ట్రేట్ కూడా ఇవాళ చేసి దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్లోని మరి రిఫార్మ్సే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయింది. 7 మెడికల్ కాలేజీలు ఇప్పటికే రన్ అవుతున్నాయి. ఇంకొక 5 మెడికల్ కాలేజీలు రెడీగా ఈ ఇయర్ స్టార్ట్ అవబోతున్నాయి. రిమైనింగ్ 17కి రిమైనింగ్ కాలేజెస్ నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ అవబోతున్నాయి. ఇట్లాంటివి స్టేట్లో తేవడంతో పాటు ఈ ప్రాంతంలో కూడా ఇవ్వటం మెడికల్ కాలేజీలు ఈ సరౌండింగ్స్లో కూడా ఇవ్వటం అనేది ఈ ప్రాంతం వాళ్ళు చదువుకోవడానికి ఈరోజు పూర్ పీపుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఈరోజు ప్రొఫెషనల్స్ చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించి వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం. ఇదొక్కటే కాకుండా ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్ ఈవేళ మరి సముద్ర తీరం నుంచి ఈవేళ ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేస్తూ దానిలో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్సు వాటిని ఏర్పాటు చేసిన దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా మరి ఫిషింగ్ హార్బర్స్, పోర్ట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నాయి. దానివలన ఎక్కువ ఈవేళ 4వ అతిపెద్ద రెవెన్యూ కలెక్ట్ చేస్తూ ఎగుమతి దిగుమతుల్లోని ఈవేళ మన విశాఖపట్నం పోర్ట్ నిలిచింది దేశంలోనే. అటువంటిది ఇలాంటి వాటన్నిటిని కూడా ఈవేళ మనం పెంచుకుని వెళ్ళాల్సిన అవసరం, వాటిని పూర్తి సామర్థ్యత కావాల్సిన అవసరం కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇది తూర్పు నావిక దళం ఉంది, ఇది రక్షణ ప్రాంతం. ఇది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాటికి సంబంధించిన దాంతో పాటు ఇక్కడ షిప్ యార్డ్ ఉంది, దాన్ని నేవల్ వారితో నేవల్ బేస్ కూడా ఉంది. ఈరోజు మన నౌకలు మనమే తయారు చేసుకునే విధంగా మరి దానికి సంబంధించి చాలా ఆ క్వాలిటీ దాంతో తయారు చేసుకునే సామర్థ్యత కూడా మనకుంది. అటువంటి వాటితోని ఈరోజు ఒక దేశంలోనే ఒక ప్రగతి పదంలో నడుస్తున్న షిప్ యార్డ్ మన దగ్గర ఉంది. అంతేకాకుండా ఈరోజు BHEL, భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్, BHPVని BHELలో కూడా చేసిన తర్వాత వాటి సామర్థ్యంతో ఈరోజు ఉత్పత్తులు ఇవి గణనీయంగా పెంచి ఈరోజు దేశంలోని GDP పెరగడానికి ఈరోజు దోహదపడుతున్నాయి. అంతేకాకుండా వీటితో పాటు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్లో కూడా ఈరోజు మంచి నాణ్యమైన స్టీల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉండడంతో పాటు మన ఒక్క రాష్ట్రంకే కాకుండా 4-5 రాష్ట్రాలకి కనెక్టివిటీ ఉంది. వీటన్నిటిని బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఫార్వర్డ్ టు తెలంగాణ ఇవన్నీ వెళ్తాయి, మనకి తమిళనాడు ఇవన్నీ వెళ్తాయి. సో ఇవన్నీ అటు సౌత్కి ఇటు కనెక్టివిటీ ఉన్నాయి, ఇటువైపు నార్త్ కనెక్టివిటీ. అలాగే ఆ జంక్షన్ ఈరోజు అటు ఈరోజు షిప్స్లో ప్రయాణం చేయాలన్నా ఇక్కడ నుంచి దుబాయ్ గట్ట వెళ్ళేవి అటు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళడం ఉన్నాయి. వైజాగ్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఆల్రెడీ త్వరితవేగంగా ఇవాళ కడుతున్నారు. మరి మాల్స్ లాంటివి కూడా, ఇనార్బిట్ మాల్ లాంటివి కూడా ఇక్కడ మరి ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్, అట్లాంటి మాల్ కూడా ఇక్కడే శరవేగంతో కడుతూ ఉన్నారు. దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా IT హబ్ కింద ఈరోజు బీచ్ IT సెర్చ్ కింద ఈరోజు
విజన్ విశాఖలోని ప్రధానంగా తీసుకున్నది. దానికి అవసరమైనది కూడా మధురవాడలోని 2200 crores దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈరోజు కడుతూ దాన్ని ఎవరైతే ఈరోజు గ్లోబల్గా వచ్చి వారు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళ ఐటీ సజ్జలు ఈరోజు పెట్టుకోవడానికి దానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. అది ఏపీఐఐసిసి ద్వారా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ చేస్తున్న వాటిలో విజన్ విశాఖలు ఇది ఒక్కటే కాకుండా ఇప్పటికే మనకి టెక్ మహేంద్ర వాళ్ళది 2వ ఫేజు, అలాగే ఇప్పటికే ర్యాన్స్టాడ్ కానీ ఇన్ఫోసిస్ కానీ అట్లాగే భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ వీటితో పాటు అదాని డేటా సెంటర్ లాంటిది ఇలాంటివి కూడాను, ఇది ఫ్లిప్కార్ట్ అలాంటివి వచ్చే దాంట్లో రెడీగా ఉన్నవి కొన్ని రన్ అవుతున్నాయి, కొన్ని వచ్చే ఉన్నాయి. అలాగే WNS కానీ ఎక్స్టీ ఐటీ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకోటి ATJ టైర్స్ లాంటివి, అట్లా ఫార్మా కంపెనీస్ ఇవి కూడా ఒక సజ్జలో అవి కూడా ఉన్నాయి. ఇంకో మెడికల్ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవాళ హెల్త్ సిటీలో మెడికల్ హబ్గా ఈరోజు అవన్నీ కూడా ఉండి మన స్టేట్తో పాటు పక్కనున్న 3-4 స్టేట్ల నుంచి కూడా వచ్చి ఈరోజు ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ విజన్ విశాఖ ఈరోజు అమరావతి అనే భ్రమని ఈరోజు తప్పిస్తే అది శాసన రాజధానిగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. అది డెవలప్ అవనియండి. కానీ ఈరోజు పరిపాలనా రాజధానిగా ఇస్తే దీనికి అవసరమైన బిల్డింగ్స్తో పాటు 150 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇక్కడ రావటం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వడానికి ఈరోజు చాలా ఫుడ్ కోర్ట్స్ అని ఇంకా అదర్ బిజినెస్లు కూడా పెట్టుకునే అవకాశాలు, హోటల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రావడం, టూరిస్టులు కూడా ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి చక్కగా మాకు సింహాచలం పుణ్యక్షేత్రం ఈ నార్త్ ఆంధ్రాకే కాదు, ఇక్కడ ఈ ప్రాంతం అంతటికీ చాలా ప్రధానమైనది. లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లాగేది మరి పుణ్యక్షేత్రం. నరసింహస్వామి అవతారం ఒక అవతారం, దశావతారాల్లో ఒక అవతారం. సో అట్లాంటి కూడా ఇక్కడ మన దగ్గర అలాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్న అటు అరసవల్లి సూర్యనారాయణ స్వామి కానీ ఇక్కడ కానీ రేరు ఇవన్నీ శ్రీకుర్మం కానీ ఈ రేరు దేవస్థాన అలాంటి ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఇలాంటప్పుడు దీనికి అన్నీ కనెక్టివిటీ ఉన్న విశాఖపట్నాన్ని ఈరోజు విజన్ విశాఖ ద్వారా ఈరోజు 1,00,000 కోట్లతోనే ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలోనే డెవలప్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం రానున్న 5-10 సంవత్సరాల్లో దశల వారీగా ఫేజ్డ్ మేనర్లో ఈరోజు కంప్లీట్ చేసి భావితరాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ ప్రజలందరూ కూడా దాన్ని కావాలని అడుగుతున్నారు. స్థానికంగా ఉండే వాళ్ళందరూ ఇది డెవలప్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా క్యాపిటల్ ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాలని అడుగుతున్నారు. Actually, that brings me to what I wanted to ask you now. This Chief Minister Jagannath Reddy has also talked about a plan to have a decentralized administration across the state and 3 capitals in the state, one in Amravati, Kurnool and Vizag. You were just talking about why should Vizag be the executive capital? It's already a very developed city. Why does it need to be a capital? ఎస్, డెవలప్ సిటీ కాబట్టి ఇక్కడ అన్నీ దానికి కావాల్సినవన్నీ అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉండవలసింది ప్రధానంగా కావాల్సింది. అలాంటివన్నీ ఉంటేనే మనకి ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇన్వెస్టర్స్ ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈరోజు వచ్చి పెట్టుకోవడానికి అవకాశం కల్పించడానికి ఎక్కువ పీపుల్కి కనెక్టివిటీ ఉండాలి. అన్ని విధాలుగా ఉంటేనే అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే విశాఖపట్నంకి మనం ఇవ్వగలుగుతున్నామో అలాంటి వాటి అన్నిటికీ కూడా జాగ్రఫికల్గా ఇవన్నీ కూడా అవకాశం ఉన్నాయి. కాబట్టి దీన్ని తీసుకురావటం వల్ల అందరికీ మన కంప్లీట్గా అనువైన నగరంగా ఉండడంతో పాటు ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోత్ హబ్ సిటీగా కూడా ఈరోజు ఒక పక్కని, గ్రోయింగ్ సిటీగా ఏషియాలోనే ఇంకొక పక్కని, ఈరోజు 9th రిచెస్ట్ డిస్ట్రిక్ట్గా కూడా ఇవాళ భారతదేశంలోని విశాఖపట్నాన్ని, అలాగే ఇవన్నిటితో పాటు ఈవేళ 43.5 జీడిపితోని ఈవేళ ఇస్తున్న సిటీగా ఈరోజు విశాఖపట్నము. ఇట్లాంటివన్నీ కూడాను అనేకమైన
మార్పులు తీసుకొచ్చి దానికి అనుగుణంగా ఈలో డీసెంట్రలైజ్ చేయబట్టే ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టబట్టే ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఎలివేట్ చేయబట్టే ప్రజలకు ఎక్కువ మందికి ఇది అవకాశం, ప్రజలతో పాటు రాష్ట్రానికే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా విశాఖపట్నం ఈరోజు మారబోతుంది. ఈరోజు మ్యాక్సిమం రెవెన్యూ అనేది ఈరోజు వెల్ఫేర్ ఆఫ్ నేషన్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. But why 3 capitals? వై 3 క్యాపిటల్ మీన్స్ ప్రీవియస్లీ ఆల్సో వీఆర్ ఫేసింగ్ అదే ముందు కూడా మేము అలాగే ఫేస్ చేసాము. ఏదైతే ప్రెసిడెన్షియల్ దీనిగా ఉండేటప్పుడు కూడా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు. రెండోసారి మళ్ళీ డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ మీద అంతా కేంద్రీకృతం చేశారు, కాన్సన్ట్రేట్ చేసి సెంట్రలైజ్గా చేసి చేయటం వల్ల డెవలప్మెంటు. ఎగైన్ మళ్ళీ మీరు వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ అక్కడ తెలంగాణ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడగొట్టారు. మూడోసారి కూడా మళ్ళీ విడగొట్టడానికి ఇలాగ ఈ విధంగా ప్రయత్నం చేస్తే ఏవైనా పొరపాట్లు వస్తే మళ్ళీ ఇలాంటి రాకూడదనే ఉద్దేశంతోనే ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పిందో ఆ కమిషన్లో ప్రధానంగా చెప్పింది దీనికి ఒకే ఒక మార్గం, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఇటువంటివి ఎప్పుడు కూడా మళ్ళీ ప్రశ్న మీకు ఉత్పన్నం అవ్వదు. మీకు ఇవి రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలని ఒక్కొక్క ప్రయారిటీతోని సమానంగా డెవలప్ చేయండి, ఏది అన్నిటికీ అనుకూలంగా ఉండేదానికి ఇంక ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానిలోని అంశాన్ని తీసుకొని ఇటువంటిది ఇంకెప్పుడు కూడా ఏ ప్రజలకి ఇబ్బంది కలగకూడదని, అన్ని ప్రాంతాలు సమానంగా దాన్ని అభివృద్ధి చేయాలని అటువంటి దిశలోనే ఈరోజు 3 క్యాపిటల్ దీన్ని తీసుకురావడం జరిగింది. అటు కర్నూలు న్యాయ రాజధానిగా, అలాగే శాసన రాజధానిగా అమరావతిని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంని పరిపాలనా రాజధాని ఇప్పుడు ప్రజలకు అందరికీ మన రాష్ట్రంతో పాటు పక్కన వచ్చే వాళ్ళు కూడా మనకి కనెక్టివిటీ ఉండాలి. అటువంటి కనెక్టివిటీ కావాలంటే విశాఖపట్నం ఒక్కటే మీకు కరెక్ట్గా మీకు ఉండేది. What Jhansi Garu was talking about was that the Andhra region, when it was part of the Madras Presidency, did not have its own capital. Then when it joined Hyderabad state in 1956 to form Andhra Pradesh, also didn't have its own capital. Hyderabad became the capital, and so that's why the YSRCP's plan wants to have 3 different capitals to ensure equitable distribution across the state. Ma'am, you grew up in Vizag, you've spent decades here, you've seen the city change and grow. I know we were just talking about it. What is the specific change you've seen in the last 5 years since the YSRCP came to power? ప్రజల దగ్గరికే పరిపాలన. ఈరోజు గుడ్ గవర్నెన్స్ అనేది ఈరోజు ఏదైతే ప్రజల ముందుకే వెళ్ళి ఇవ్వటం అనేది గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇప్పటికే దానికి అవసరమైనవి. ఓన్లీ విశాఖపట్నంలో తీసుకుంటే దానికి సంబంధించి 13,500 టోటల్గా చేయాలంటే ఈరోజు సచివాలయాలు దానికి సంబంధించినవన్నీ మొత్తం ఫోర్స్ అంతా కూడా లోకల్ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు 2,30,000 మంది ఉద్యోగాలు ఇవ్వటం సచివాలయాల ద్వారా. అలాగే ప్రధానంగా ఈరోజు హెల్త్ మెడికల్ అండ్ హెల్త్లో కూడా మిగిలిన 1 lakh జాబ్స్ కూడా ఈరోజు ఇవ్వటం. అన్ని హాస్పిటల్స్ దానికి సంబంధించిన డాక్టర్స్, పారామెడికల్, నర్సెస్ అన్ని వాటిని కూడా టెక్నీషియన్స్ వాటందరినీ కూడా ఇవ్వటం. అలాగే అది కాకుండా ప్రత్యేకించి ఏవైతే స్కూల్స్ ఇవాళ నాడు నేడులోని పూర్తిగా మార్చిచ్చారో, స్వాతంత్రం వచ్చినంత కాలమైనా ఏ రోజు కూడా స్కూల్స్ పూర్తిగా ఇంకా చెట్ల కింద చెప్పుకునే స్కూల్స్ అలాంటి పరిస్థితులు ఉండే పైనుంచి చేయబడతాయో తెలియనట్టుగా. అట్లాంటిది ఈరోజు కంప్లీట్గా కార్పొరేట్ సెక్టర్లో ఉన్నట్టుగా ఈరోజు ఈవెన్ ద డిజిటల్ క్లాస్ రూమ్స్ బోర్డ్స్తో కలిపి బైజూస్, టోఫెల్, బైలింగ్వల్ బుక్స్, యూనిఫామ్స్, ఎవ్రీథింగ్, షూస్, అన్నీ కూడా క్లోత్స్, అన్ని డ్రెస్సెస్ అన్నీ వాళ్ళకంతా అన్నీ కూడా టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగా ఎటువంటి ఆర్థిక భారం పేదవాడికి లేకుండా ప్రతి పేద కుటుంబంలోని కార్పొరేటెడ్ స్కూల్స్లో ఎవరు చదువుకునేవారండి? అటువంటి పరిస్థితి వేళ పేదవారి కుటుంబానికి అవకాశం కల్పించి వాళ్ళు చదివిస్తున్నారు. ఈరోజు మన పిల్లలు యుఎన్ఓలో వాళ్ళని ఐడెంటిఫై చేసి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి ది బెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. మన పిల్లల్ని ఇంత
రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎడ్యుకేషన్లోని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో అటువంటి ముఖ్యమంత్రి గారి విజను ఈరోజు పూర్ పీపుల్ మీద అప్లిఫ్ట్మెంట్ కోసమే చేసినవి. అలాంటి వాటివన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి చేంజింగ్ ఒకటి, ఇంకొకటి ఈవేళ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, అమ్మ ఒడి, పెన్షన్స్, ఆసరా, జగనన్న చేయూత, జగనన్నతో పెట్టుకున్న ప్రతి ప్రోగ్రాం, రైతు భరోసా, అంతేకాకుండా ఈరోజు వాహన మిత్ర అనే ఆటో వాళ్ళకి, ఈరోజు దర్జీ వాళ్ళకి, ఈరోజు కార్పెంటర్లకి, ఈరోజు ఎవరైతే ఉన్న బార్బర్స్కి, దోబీకి, అందరికీ ఒకరు కాదు, ఈరోజు అన్ని సెక్టార్లోని వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈరోజు ప్రత్యేకించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్. నేను ఒకటి అడుగుతాను, కోట్లాది రూపాయలు ఈవేళ కట్టిన బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టే బడా వాళ్ళకంటే పేదవాడికి ఈరోజు 10,000 ఇచ్చి ఆదుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బునంతా దుర్వినియోగం చేస్తున్నారు అంటారు. పేదవాడిని ఈరోజు కష్టాన్ని తీర్చి వాడిని పైకి తీసుకురావడానికే, ఉన్నతి తీసుకురావడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. I want to go back. You were talking about education. When you were MP many years ago for Vizianagaram, when you were MP, you raised this point in Parliament. You wanted an IIM set up in Visakhapatnam. Can you tell us a bit more about higher education in Vizag? I know Andhra University is here. What other universities are you aiming to? 2010లో నేను పార్లమెంట్లో రేస్ చేశాను. ఏదైతే మా విశాఖపట్నం కూడా ఈరోజు చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. దాన్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మీరు స్టేటస్ ఇవ్వాలని చెప్పి రేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడున్న యూనివర్సిటీని డెవలప్ చేయడంతో పాటు ఐఐఎం లాంటిది కూడా ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు అడిగిన దాన్ని ప్లానింగ్ కమిషన్లో కూడా వారు పెట్టించి ఈరోజు ఐఐఎం లాంటి దాన్ని కూడా ఇక్కడ ఇవ్వటం, దానికి అవసరమైన ఏదైతే ల్యాండ్ కావాలో ఆ ల్యాండ్ని కూడా ఈవేళ మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఆ ల్యాండ్ని కూడా ప్రొవైడ్ చేసి సుమారు 450 కోట్ల విలువైన దాన్ని కూడా ఈరోజు ప్రొవైడ్ చేసి ఐఐఎం లాంటి దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. గంభీరంలోని ఇక్కడ వన్ ఆఫ్ ది ఎంపీ కాన్స్టిట్యున్సీ భీమిలీలోని అది ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లోని వీటితో పాటు మెడికల్ కాలేజెస్ వచ్చాయి, వీటితో పాటు ఈరోజు యూనివర్సిటీస్ వచ్చాయి. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈరోజు ప్రత్యేకించి అటువంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మేము పెట్టడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్లోని ఇవన్నీ పెడితేనే వస్తేనే ఈ మార్పులు జరిగితేనే ఖచ్చితంగా ఈరోజు రేపు పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అటువంటి దాన్ని ఏదైతే రేస్ చేసామో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో కరికులమ్స్ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఖచ్చితంగా నేర్చుకోవాలనేది ఈవేళ స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఈరోజు అలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ డెఫినెట్లీ వాళ్ళు ఏ ఇండస్ట్రీలో అయితే ప్లేస్మెంట్ కూడా ఈవేళ ఆఫర్ చేస్తారు. అట్లాంటి కోర్సెస్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. Right. Another issue that you have been, long-standing issue that you have been vocal about is the steel plant in Visakhapatnam. The central government, the BJP government wants to privatize this plant, but you have always stood against that. Now that the BJP is in the opposition alliance with the TDP and the JSP, are you worried that this might become an issue again? ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది చాలామంది ప్రాణాలు బలిదానం అయ్యి ఆ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం అయింది. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. డెఫినెట్లీ విశాఖకి ఉక్కు నగరం అనే ఒక పేరు, విశాఖపట్నం అనేది ఉక్కు నగరం అనే పేరు ఉక్కు పరిశ్రమ వల్లనే ఈరోజు రావడం జరిగింది. అట్లాంటిది ఈరోజు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజ్ చేద్దామంటే చూస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరూ లేదు. దానికి అవసరమైన గతంలోనే నేను 2010లోనే దానికి కావాల్సిన క్యాప్టివ్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్, కోల్ మైన్స్ పార్లమెంట్లో రేస్ చేసి అడగడం జరిగింది. దానికి అవసరమైన ఏవైతే ఉన్నాయో దాని ఉత్పాదక రంగాన్ని కూడా ఉత్పత్తులు పెంచాలని
3 బిలియన్ టన్నుల నుంచి 6 బిలియన్ టన్నులకి దానికి స్టేటస్ కూడా మార్చి దాని మినీ రత్న నుంచి నవరత్నాల్లోకి దాని స్టేటస్ కూడా అప్డేట్ చేసి దానికి అవసరమైన ఫండింగ్ కూడా సుమారు 8,900 crores దానికి సంబంధించింది కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఇవన్నీ మనం అనుకోవడం రాను రాను ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకుని పబ్లిక్ సెక్టార్లో ఉన్నది ఏకైకంగా అదొకటే ఉంది ఇక్కడ. దాన్ని వాళ్ళు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజ్ చేస్తానంటే 2021లో బీజేపీ గవర్నమెంట్ దానికి కావాల్సిన క్యాపిటివ్ కోల్ మైన్స్ని నిష్పత్తిని తగ్గించాయి. దానికి ఇంటెన్షనల్గా దానికి కావాల్సినవన్నీ ఈవేళ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ తీసుకొని చేస్తున్నాయి. ఆ విధంగా తీసుకోవటం వల్ల దానికి ఉండే పరిస్థితులన్నీ ఈరోజు ఏమవుతుంది, చాలామంది దాని మీద ఉద్యోగ ఉపాధి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఈరోజు గవర్నమెంట్ దానికి అవసరమైన వేలాది ఎకరాలు ఇచ్చి ల్యాండ్ ఇచ్చింది, దానికి అవసరమైన వాటర్ సోర్స్ ఇచ్చింది, వాటికి అవసరమైన మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైనింగ్స్ ఇచ్చాయి. అవన్నీ ఇచ్చేటప్పుడు వీరికి ఏం చేయాలి, దాన్ని రన్ చేసి వీళ్ళు ఇంకా ప్రొటెక్ట్ చేసి దాని స్ట్రెంత్ పెంచి దక్షిణ భారతంలో ఉన్న ఏకైక స్టీల్ ఇండస్ట్రీ అది ఒక్కటే. దాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా ప్రాంతవాసులు అందరూ నిదానంగా ఉన్నారండి, దాన్ని నమ్మదస్తులు అని చెప్పని దాన్ని నిర్వీర్యం చేస్తే చూసుకొని ఎవరు ఊరుకోలేరు. దాన్ని ఆ సెంటిమెంట్ ఉంది ఇక్కడ, అంతమంది బలిదానం సెంటిమెంటు ఇక్కడ ప్రజలకు ఉంది. నేనైతే ఈ ప్రధానమంత్రి గారి దృష్టికి ఇది వెళ్ళాలి, ఈ పరిస్థితులు తెలియాలి. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి 2 లెటర్లు రాసి ప్రధానమంత్రి గారికి ఇది పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి కానీ ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకమని రాసి పెట్టారు. అలాగే అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. దీనికి అవసరమైనది ఖచ్చితంగా ఇవాళ వారు సర్వేలో అవ్వడమే మాకు కావాల్సింది. దానికి మా స్టాండ్ కూడా మేము దాని మీదే ఉన్నాం. As opposed to the BJP which wants to TDP, JSP, BJP alliance వాళ్ళు ముగ్గురు మళ్ళా నేను చెప్తున్నాను, ఏదైతే ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఏదైతే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి దానికి పొరపాటుని అలయన్స్తో వెళ్ళిన అపోజిషన్ పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ అలయన్స్తో వెళ్ళిన కూటమికి కానీ ఓటేస్తే ఖచ్చితంగా మన స్టీల్ ప్లాంట్ని ఈవేళ మన చేతితో మనం ప్రైవేటైజ్ చేయడానికి మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి ఇది ప్రభుత్వ సంస్థ రంగంగానే ఉండాలి కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళే పరిస్థితిని తీసుకురాకుండా ఆపండి. మన స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకోవడం మన చేతిలోనే ఉంది. దయచేసి అటువంటి దానికి ఓటు ఇవ్వకండి అని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను. That brings me to my last question actually. YSRCP has been in power in Andhra for the last 5 years, but Visakhapatnam was traditionally known as a TDP stronghold. Are you facing any challenges while campaigning here as a YSCP candidate? ప్రీవియస్ మీరు చెప్పిన పరిస్థితులన్నిటికీ గతంలో ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఎంత అందంగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దారో అని చెప్పని సిటీని టీడీపీ హోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏదో ఒక ఇంచు కూడా పనిచేసి ఆ గవర్నమెంట్లో మేము పలానా చేసాం, ఇది డెవలప్ చేసామని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఒకటి చూపించమనండి. అటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత 2 years కరోనా టైంలోనే ఆ 2 years కూడా వెళ్ళిపోయింది. ప్రజల్ని రక్షించుకోవడం, ప్రజలకు కావాల్సింది ఇవ్వడం, ఇటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయింది. అదర్ దెన్ 2 years 10 months కంప్లీట్గా ఈరోజు వెల్ఫేర్ పక్కన చూసుకున్న డెవలప్మెంట్ కూడా వాళ్ళు చూసుకుంటూ దానికి అవసరమైనవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేశారు. దానికి అవసరమైన స్కీమ్స్ అన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా 100% ప్రభుత్వం చేస్తున్న వెల్ఫేరు డెవలప్మెంటు యాజ్ వెల్ యాజ్ అన్ని ప్రాంతాలను కూడా ఈవేళ ప్రత్యేకించి 6 lane రోడ్స్, ఫ్లైఓవర్స్, అట్లాగే ఏదైతే మెట్రో రైల్వే స్టేషన్, దీనికి సంబంధిత రైల్వే జోన్, ఇలాంటివన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్న ఇటువంటి సిచ్యువేషను ఈవేళ కేవలం ప్రజల ముందుకే పరిపాలన ఈవేళ పెట్టుకొని తీసుకుని వెళ్ళి అన్ని స్కీమ్స్ కూడా ఈవేళ ప్రజలకే వారి ఇంటి వద్దనే అందించేటట్టుగా చేసే కార్యక్రమాలు కూడా ఈవేళ ప్రజలు చూస్తున్నారు. ఇలాంటివన్నీ కావాలి అంటే సచివాలయాలు, వాలంటీర్స్ ద్వారా ఈరోజు చేస్తున్నవి. ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తేనే వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, విషన్ విశాఖ పూర్తి అవుతుంది. ఈ భావి భారత పౌరులకి ఈరోజు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే రావాలి, ముఖ్యమంత్రి కావాలి, వైజాగ్ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ
జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఖచ్చితంగా 100% ఈరోజు అభివృద్ధి చేసిన వాళ్ళకే, ప్రజలకి అండగా ఉన్నవారికే ఈరోజు ప్రజలు పట్టం కడతారు. ఖచ్చితంగా ప్రజాబలంతో ఈరోజు ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ అందరూ కూడా గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. So you're prepared for any sort of tough fight Yes. if it were the TDP? Yes. Okay, well, thank you for joining us, ma'am. This is Vandana Menon reporting from Vizag for The Print. Thank you.